హలో! హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షన్ను లాగ్స్ అండి. అందరూ బాగున్నారా అండి? ఈరోజు వీడియోలో శివుడు అసలు ఎలా జన్మించాడు? దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఈ వీడియోలో మనందరం తెలుసుకుందామండి. శివుని యొక్క జన్మ రహస్యం. ఓంకారనాథుడైన శివుడు జన్మ రహస్యం అత్యంత ఆసక్తిదాయకమండి. హిందూ ఇతిహాసాల ప్రకారం పరమశివుడిని వినాశకారుడని కూడా భావిస్తారు. ఇతిహాసాల ప్రకారం త్రిమూర్తుల్లో ఆ మహాదేవుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. త్రిమూర్తుల్లో మరో ఇద్దరు బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు. బ్రహ్మ సృష్టికర్త కాగా విష్ణువు రక్షణాకారుడు. హిందువులు అనేక రకాలుగా ఈ దేవుళ్ళనైతే పూజిస్తారు. మహాదేవుడి అవతారం భక్తులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతుంది. పరమేశ్వరుడికి 3 కళ్ళు, అందుకే ముక్కంటిగా పిలుస్తారు. మెడకు పాము చుట్టుకొని ఉంటుంది. శరీరం అంతా బూడిద పూసుకొని ఉంటాడు. ఏనుగులు పులి చర్మాన్ని శరీరానికి కప్పుకొని ఉంటారు. పరమశివుడు కోపాగ్నికి బాగా ప్రసిద్ధి. ఆయన కోపానికి మన్మధుడు మడిమసైనట్టు పురాణాలైతే చెబుతున్నాయి. పరమశివుడు అసలు ఎలా జన్మ ప్రస్థానం జరిగింది? పరమేశ్వరుడు జన్మ కథనం చాలా ఆసక్తి కారణంగా ఉంటుంది. హిందువుల ప్రకారం ఒకనాడు మహావిష్ణువు, బ్రహ్మదేవుడు ఒక విషయమై తీవ్రంగా వాదించుకుంటున్నారు. ఇద్దరిలో నేను గొప్ప అంటే నేను గొప్ప అని అనుకుంటున్నారు. శక్తివంతుల్లో ఎవరికి వారే అన్నట్లు మాటల యుద్ధమైతే మొదలైంది. ఇంతలో వారి వాగ్వానికి అడ్డుపడ్డ వేస్తూ ఒక స్తంభం అయితే ప్రత్యక్షమవుతుంది. అది అంతకంతకు పెరుగుతూ పోతుంది. దేవుళ్ళందరికీ అదేమిటో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ స్తంభంపై కోస, కింద కొస కనిపించడం లేదు. ఆకాశ పుటంచునను చీల్చుకుంటూ వెళ్ళింది. భూమిలోని అంతే పరిస్థితి. దీని సంగతేమిటో చూద్దామని ఇద్దరు దేవుళ్ళైతే నిశ్చయించుకుంటున్నారు. అసలు బ్రహ్మదేవుడు పక్షిగా మారి పైకసలు ఎలా వెళ్ళాడు? అనుకున్నట్లుగానే బ్రహ్మదేవుడు పక్షిగా మారి పైకి వెళ్ళిపోయాడు. ఇక మహావిష్ణువు అడవి పందిగా మారి భూమి లోపలికి వెళ్ళిసాగాడు. ఎంత వెళ్ళినా వారికి స్తంభం అంతా కనిపించలేదు. ఇలా ఏళ్ల తరబడి అన్వేషణ కొనసాగింది. ఇద్దరు ఎంతో అలసిపోయి తమ తమ స్థానాలకు వచ్చి కలుసుకున్నారు. అసలు మహాశివుడు దర్శనం ఎలా జరిగింది వారికి? అక్కడికి చేరుకున్నాక మహాశివుడు దర్శనమిచ్చాడు. నృత్తనెత్తోజ అవతారంలో ఆయన కళ్ళ ముందు సాక్షాత్కరించాడు. దీంతో దేవుళ్ళందరికీ అర్థమైంది. పరమేశ్వరుడి గొప్పతనం తెలిసి వచ్చింది. ఆయన శక్తి తమ ఆలోచనలకు, అంచనాలకు మించిపోయి ఉందని వారికి అర్థమైంది. వాళ్ళిద్దరితో పాటు పోలిస్తే మహాదేవుడు చాలా శక్తిమంతుడని తెలుసుకున్నారు. ఇదే 3వ శక్తి ఈ విశ్వాన్ని ఏలుతుందని అప్పుడే నమ్మారు. ఇతిహాసాల ప్రకారం పరమేశ్వరుడికి తల్లిదండ్రులు లేరు. ఆయన్ని అనాదిగా వ్యవహరిస్తారు. అంటే పుట్టుకకు చావుకు మించి ఉన్నవాడు అని అర్థం. పరమశివుడు అసలు జీవన శైలి. పరమశివుడు సామాన్యమైన దేవుడు కాదని హిందువులందరూ విశ్వసిస్తారు. ఆయన విచిత్రమైన విధానాలకు, అలవాట్లకు ప్రసిద్ధి. దీన్ని భూమిపై ఉన్న వారికి అంత సులువుగా అర్థం కాదు. ఆయన అనేక అవతారాలను ప్రదర్శిస్తుంటారు. ఎంతో శక్తిమంతుడు. ఆ దేవుడికి శ్మశానాల్లో తిరగటం ఇష్టమని చెబుతారు. ఆయన మెడలో పుర్రెలను వేసుకొని జంతు చర్మంతో శరీరాన్ని కప్పుకుంటారు. అసలు భక్తుల ప్రకారం పరమశివుడికి కోపం వస్తే అస్సలు తట్టుకోలేరు. ఎవరు. అయితే హిమాలయాల్లో ఆయన గంటలు ప్రశాంతంగా ధ్యానం చేసుకోగల తపస్వి. ప్రశాంతతో పాటు కోపగుణం కూడా ఆయనలో ముందు. దీనివల్ల ఆయన నిజస్వరూపాన్ని తెలుసుకోవడం భక్తులకు కష్టమైపోతుంది. శివుడు నటరాజ రూపంలో వేసే నాట్య విన్యాసం పంచభూతాలను అబ్బురపరుస్తుంది. భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి అంతా ఆ మహాదేవుడి వశం. జై నమో నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మీలో ఎవరైనా ఆ శివుని భక్తులు ఉంటే కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే
షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవటం వల్ల నా వీడియోస్ అనేది మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.